శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఏంటి నిజంగా డిప్యూటీ సీఎం అన్నట్టుగా ఒక మధుసూదన్ రావుతో పాటు హిందువులందరూ కూడా ఏం పాపం చేశారని, వాళ్ళకి ఏం హాని చేశారని తన భార్య చెబుతుంటే నిజంగా కళ్ళ వెంబడ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత బాధ కలిగింది తను మాట్లాడుతుంటే కూడా. ఏంటి హిందువులందరూ ఏం పాపం చేశారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న హిందువుల్ని మాత్రం అలా అంతకుముందు ఏమైనా పంపించేశారా? ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది, కానీ అంతకుముందు అన్ని మతస్థుల వాళ్ళు ఈ భారత్లో ఉన్నారు, అందరూ ఇక్కడ జీవిస్తున్నారు కదా, మరి వాళ్ళు మాత్రం ఎందుకు అనుకోరు? ఇంకా మొదటి నుంచి కూడా భారతదేశం మీద కుట్ర జరుగుతుంది, మనం చూస్తున్నాం. దేశ విభజన జరిగిన తర్వాత నుంచి కూడా పాకిస్తాన్ అనేక రకాలుగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక కుట్రలు జరిగినాయి. పాకిస్తాన్ తో అనేక సార్లు యుద్ధం కూడా జరగడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ చూసుకుంటే పర్టికులర్ గా హిందువులు ఎవరైతే ఉన్నారో వారి మీద మాత్రమే వాళ్ళని టార్గెట్ చేసి అటాక్ చేసి వాళ్ళని కాల్చివేయడం జరిగింది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. పెద్ద ఎత్తున దేశంలో అలజడులు సృష్టించడం కోసమే ఈ విధమైనటువంటి కాల్పులు చేశారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కూడా మునీర్ గారు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్ మాదేను, దానికోసం మేము ఏమైనా చేస్తామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ కూడా మనం చూసాం అన్నమాట. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా చేయాల్సినటువంటి అవసరం అయితే భారతదేశానికి ఉంది. ఎందుకంటే పాకిస్తాను ఇప్పుడు కూడా భారతదేశాన్ని డిస్టర్బ్ చేయడానికి, భారతదేశం మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇతర దేశాలు దానికి మద్దతుగా చైనా కూడా రావటం కూడా మనం చూస్తున్నాం. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలు అన్ని కూడా కొన్ని పార్టీలు, అన్ని పార్టీలు కాదు, కొన్ని పార్టీలు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ వాళ్ళకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఇలాంటి రాజకీయ పార్టీల పట్ల ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ చాలా క్లియర్గా ఉండాలి. ఎవరైతే ఉగ్రవాదులకు ఇతర దేశాలకు మద్దతు ఇస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటమే కాకుండా ఆ రాజకీయ పార్టీల యొక్క రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయాలి, పార్టీలను రద్దు చేయాలి. రద్దు చేసినప్పుడు ఇంక ఎవరు కూడా ఈ విధమైనటువంటి వైఖరి తీసుకోవడానికి అవకాశం ఉండదు. దేశాన్ని ప్రేమించాలి మొట్టమొదటిగా, తర్వాత భారతీయుడు అనగానే రాజకీయ పార్టీలు అవ్వచ్చు, కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఫస్ట్ దేశాన్ని ప్రేమించాలి. అట్లా కాకుండా కొంతమంది సెక్యులర్ అనేటువంటి ముసుగులో దేశాన్ని ద్వేషిస్తూ మరి పాకిస్తాన్కి మద్దతు ఇవ్వటం, చైనాకు మద్దతు ఇవ్వటం మనం చూస్తున్నాం. ఇలాంటి దేశ ద్రోహుల పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా కఠిన వైఖరి తీసుకోవాలి. ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే కఠిన వైఖరి తీసుకుంటారో పాకిస్తాన్లో ఉండి మనం భారతదేశం జెండా అవ్వాలంటే వెంటనే కాల్ చేస్తారు వాళ్ళు. మరి ఇక్కడ మటుకు విపరీతమైన స్వేచ్ఛ మరి సహనం కూడా భారతదేశం ఎక్కువ చూపిస్తుంది కాబట్టి దీనివల్ల ఇక్కడ దేశ ద్రోహులు ఎక్కువగా తయారవుతున్నారు. ఈ వైఖరిని చేయాలంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఇవన్నీ పులిస్టాప్ పడతాయి. మరి నిజంగా కూడా ఏ విధమైనటువంటి కారణం లేకుండా అభంశుభం తెలియనటువంటి పర్యాటకుల మీద కాల్పులు విచక్షణారహితంగా చేశారు. వారిని వెంటనే వాళ్ళని యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళని అరెస్ట్ చేసి తక్షణం వాళ్ళందరూ కూడా ఉరిశిక్షలు వేయాలన్నమాట. ఇలాంటి వ్యక్తులు దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు కానీ తీవ్రవాదుల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించినప్పుడు మాత్రమే ఇలాంటి టూరిస్టుల మీద దాడి ఏ విధంగా జరిగిందో ఇలాంటి దాడులు అరికట్టాలంటే డెఫినెట్ గా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిందేను. ఆ దేశం చేసినటువంటి ఏ విధమైనటువంటి కుట్రలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు చేయాలి. సింధు రివర్ ఇష్యూలో కూడా, వాటర్ ఇష్యూలో కూడా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మనం అందరం కూడా. కానీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం తీసుకున్నాము సింధు జలాల్ని ఆపేద్దాము, దౌత్యపరంగా వెళ్దామని అనుకుంటున్నాం, కానీ మనము ఎంత మాట్లాడుతుంటే వాళ్ళు మనకంటే ఎక్కువగా రెచ్చిపోతున్నారు కదా, ఇంకా ఎక్కువగా కవింపు చర్యలకు పాల్పడుతున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. మరి ఏంటి దానికి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? అంటే భారతదేశం అంటే మొదటి నుంచి కూడా శాంతికి సహనానికి మారుపేరుగా ఉంది. అవును, పాకిస్తాన్ అనగానే మొదటి నుంచి కూడా అది ఒక టెర్రరిస్ట్ హబ్బుగా ఉంది. పాకిస్తాన్ అంటేనే
ఒక టెర్రరిస్ట్ హబ్గా ఉంది. అక్కడ మొదటి నుంచి కూడా ఇతర దేశాల మీద ఏ విధంగా దాడులు చేయాలి, ఏ విధంగా ఆ దేశాల మీద ఆ వ్యక్తులను హత్యలు చేయాలి అనేటువంటిది ఇవన్నీ కూడా కొన్ని వందల యాంటీ సోషల్ ఎలిమెంట్ ఆర్గనైజేషన్స్, ఏదైతే లష్కర్ తోయిబా లాంటి అలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని వందల ఆర్గనైజేషన్స్ అమాయకమైనటువంటి యువతని ఇవాళ ఉగ్రవాదుల స్థాయిలో తీసుకెళ్లి యువత యొక్క జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రేరేపితం, ఏదైతే దేశం ప్రేరేపితం చేస్తుందో, ఒక కుట్రగా చేస్తుందో, అందువల్లే ఇలాంటి అటాక్లు జరుగుతున్నాయి. యువతని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకుండా వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చడానికి ప్రభుత్వ కుట్ర చేస్తుంది. అవును, రైట్. రఫీ గారితో మాట్లాడదాం. సయ్యద్ రఫీ గారు, నమస్తే అండి. రఫీ గారు, నమస్తే. రఫీ గారు,